దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి భగవంతుడు మనస్సుని స్వాధీనం చేసుకునే పద్ధతిని వివరించడం ప్రారంభం చేశాడు. దానికి అభ్యాసము వైరాగ్యము అనే 2 కావాలయా అని చెప్పాడు. ఇవి 2 మనం సాధనాలుగా చేసుకొని మనస్సుని ఎప్పుడు కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. మనస్సుని అదుపులో పెట్టుకుని ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఆ చేసేటటువంటి ప్రయత్నం ఉపాయంగా చేయాలి. ఉపాయంగా అంటే ఆచరించేటటువంటి మనం చేసేటువంటి ప్రతి పనిని ఏ భావనతో సంస్కరించి చెయ్యాలో అలా చేయాలి. ఇది గతంలో 3-4 అధ్యాయాల్లో తను చెప్పాడు. చెప్పేశాడు కనుక మళ్ళీ ఇక్కడ దాన్ని వివరించట్లేదు. ఉపాయతః అని చూరుకున్నాడు 36వ శ్లోకంలో. శక్యః అవాప్తుం ఉపాయతః. ఉపాయంతో మనం చక్కగా దీన్ని సంపాదించవచ్చును, మనసుని స్వాధీనంలో పెట్టుకోవచ్చును, ప్రయత్నం కూడా చేయవచ్చును. ఆ ఉపాయతః చేసేదేంటి? మన పనులు. కర్మయోగము అని అంటాం, దానికి పేరు కర్మ అనుష్ఠానము అని అంటాం. మనిషి ఎప్పుడు కూడా కర్మను వదలడానికి వీల్లేదు. అసలు వచ్చిన దానికోసమనే కదా, ఈ ప్రపంచంలోకి వచ్చిందే దానికోసం. శరీరం భగవంతుడు ఇచ్చిందే దానికోసం. ఇంత ప్రపంచం మన చుట్టూ ఏర్పడ్డదే దానికోసం. కనుక కర్మ త్యాగము అనేటటువంటిది ఎప్పుడూ మనకి ఉపయోగపడదు. శాస్త్రముల్లో దాని గురించి చెప్పలేదు. పనులు చేసే తీరాలి. అది ఇప్పుడు కూడా నత్యాజ్యం. యజ్ఞ దానం తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఇది వదలడానికి వీల్లేదు, చేసే తీరాలి. ఎవడైనా కావచ్చు కాక, వాడు ఏ స్థితిలో ఉన్నవాడైనా కావచ్చు కాక. అంటే వాడు ఈత, లేకపోతే వాడు గృహస్థ, వాడు బ్రహ్మచార అనే ప్రశ్న లేదు. ఇది 18వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు ఆయన. వాడు తప్పకుండా చేసే తీరాల్సుమా అన్నాడు. ఈ ఉపాయంతో చేసేటటువంటి దానికి ముందు కావలసిన మాత్రం 2. ఒకటి, మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవడం, యథాత్మత్వం. 2, యతమానుడై ఉండాలి, పని చేస్తూ ఉండాలి. ఇందులో ఒకటి థియరీ, ఒకటి ప్రాక్టికల్స్. మనసు స్వాధీనంలో పెట్టుకోవడం అనేటువంటిది థియరీ, అది చదవాలి, అది తెలియాలి. ప్రయత్నం అనేటటువంటిది ఫిజికల్గా చెయ్యాలి, ఇది థియరీ. భగవద్గీత థియరీ క్లాస్ అండి, రామాయణం ప్రాక్టికల్ క్లాస్ అంటారు. అంటే ఇక్కడ తెలియాలి,
అక్కడ ఆచరణ దాన్ని చూడాలి, దాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. సో థియరీ ప్రాక్టికల్స్ రెండు ఉన్నదేదో అది మనకు ఉపయోగపడుతుంది. కేవలం థియరీలో మాత్రం వాడు మాస్టర్, కానీ వాడు ప్రాక్టికల్స్ లేవనుకోండి, వాడు మనకు ఉపయోగపడ్డు. ఇప్పుడు చూడండి, ఎకనామిక్స్, కామర్సు, బిజినెస్, మేనేజ్మెంటు ఇలాంటి కోర్సెస్ చెబుతూ ఉంటారు కాలేజెస్లో లెక్చరర్స్. పాపం వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారండి. వాళ్ళు వందల మందికి, వేల మందికి వాళ్ళు పాఠాలు చెప్తూనే ఉంటారు. ఎంత బాగా బిజినెస్ చేయొచ్చు, ఎంత బాగా నడిపించవచ్చు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. కానీ పాపం వాళ్ళు అక్కడే ఉంటారు. వాడికి మేకతోకలాగా అంతే జీతం, అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ వాడి దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటారే, వాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఆ సూత్రాలని అమలు పరుచుకుంటూ బ్రహ్మాండంగా ఎదిగిపోతారు. వాళ్ళు ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి స్థాయికి చేరిపోతారు. రైట్? అది ప్రాక్టికల్స్. ఇది థియరీ. థియరీ కావాలి, ప్రాక్టికల్స్ కూడా కావాలి. ఇవి రెండు ఉండాలి. అందుకోసమని కృష్ణుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు, వశ్యాత్మన యతత. వాడు వశ్యాత్ముడు కావాలి అంటే థియరీ బాగా నేర్చి ఉండాలి. యతత అంటే వాడు యతమానుడు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాడు పని కూడా చేయాలి. నేను బాగా నేర్చుకున్నానండి అని ఏది అడిగితే టక్మని చెప్పగలను, కానీ నేను పని చేయను, ఉపయోగం లేదు. వాడు పని చేస్తానండి, ఆ థియరీ గీరి ఇప్పుడు అంతా ఎవడు చేస్తాడు, అంతా ఎవడు నేర్చుకుంటాడండి, నేను పని చేసుకుంటూ పోతాను కదా, తింటాడు దెబ్బ ఎప్పుడో ఒక చోట, వాడు ఎక్కడో పడిపోతాడు వాడు. కనుక రెండూ కావాలి. ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా చదివాడండి, వాడు మెడిసిన్, అద్భుతమైనటువంటి పాండిత్యం, మంచి జ్ఞానం. కానీ వాడు ఎప్పుడు ఎవడి మీద కత్తి పెట్టిన పాపాన్ని పోలా, వాడు ఎప్పుడు ఎక్కడ ఎవడి మీద ట్రీట్మెంట్ చేయలే. వాడు ఎప్పుడు హీజ్ ఎ గ్రేట్ ప్రొఫెసర్. అలాంటి వాడి దగ్గరికి వీడికి ఏదో జబ్బు వచ్చి వాడు ఏదో ఆపరేషన్ చేయించుకోవడంగా వెళ్ళాడు అనుకోండి, ఆలోచించేవాడు ఉంటుంది. ఎందుకంటే పాపం ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటండి, అలాంటి డాక్టర్ దగ్గరికి చెప్పి ఆ డాక్టర్ గారిని అడిగాడు, డాక్టర్ గారు ఇంటికి జాగ్రత్తగా పెడతానండి, నాకు రోగం తగ్గుతుందండి అడిగేటండి. వాడు డాక్టర్ గారు ధైర్యం చెప్పి, చూడు నేను కాలేజీలో ప్రొఫెసర్, నేను ఇది ప్రపంచ రెనౌండ్ కాలేజ్, అందులో నేను ప్రొఫెసర్, నేను చేసేటువంటి సంపాదన ఇదిగో ఇలా ఉంటుంది, కనుక నాకు బ్రహ్మాండం. కాదు డాక్టర్ గారు, నాకు మీరు సర్జరీ చేసి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తారండి. చూడు, ఏడాదిలో ప్రతి డాక్టర్కి 4% పర్మిటెడ్ పంపడానికి. ఓకే, ఈ ఏడాది నేను కొత్తగా ప్రాక్టీస్ ప్రారంభం చేశాను. ఇప్పటిదాకా 4 పేషెంట్స్ వచ్చారు నా దగ్గరికి, 4 పంపించాను. కనుక ప్రమాదకరమైన జోన్ 4% అన్నాం కదా, 4% క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 5వ వాడికి దా జాయిన్ కా అన్నాడు అనుకోండి, వాడు ఆలోచించాలన్నమాట. వాడికి థియరీ చాలా బాగుంది వాడికి, కానీ ప్రాక్టీస్ లేదు వాడికి. అలాంటి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలా వద్దా, ఇది మనం ఆలోచించాలి. అంటే థియరీ ఒక్కటే చాలదయా, థియరీకి అనుకూలమైనటువంటి ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీస్ని ప్రోత్సహించగలిగేటటువంటి థియరీ కావాలి. సో ఇవి రెండు ఎక్కడ చేరి ఉంటాయో అలాంటి చోటు వెడితే అది మనకి క్షేమకరం. కనుక సమతా దృష్టి సాధన అనేటటువంటిది, సామ్య దృష్టిని పొందడం అనేటటువంటిది మనకి సామాన్యంగా లభించేది కాదు. దానికి థియరీ ఉండాలి, దానికి ప్రాక్టికల్స్ కావాలి. ఇవి రెండు ఉండాలి. ఇవి రెండు ఉండాలనేదే స్వామి మనకి నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ 36వ శ్లోకంలో అసంయతాత్మన దుష్ప్రాప. థియరీ లేని వాడి దగ్గర అసలు పనికి రాదండి. వాడి లోపల ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయో వాడికి తెలియదు. వాడు ఏదో చేస్తుంటాడు వాడు. కానీ వశ్యాత్మన యతతా శక్య. వాడు వశ్యాత్మనే, థియరీలో వాడు మాస్టర్, కానీ చాలదు, వాడికి ప్రాక్టికల్స్ కూడా ఉండాలి. వాడికి ఇవి రెండు ఉంటేనే అప్పుడు వాడికి ఉపాయత శక్య, అప్పుడు వాడు కర్మానుష్ఠానం చేసేవాడు కావాలి.
వాడికి ఈ ఆత్మ విషయకమైనటువంటి సమత దృష్టి ఏర్పడుతుంది. అది లేనివాడికన్నీ అపార్థాలే గోచరిస్తాయి. వాడు తన సొంత బుద్ధికి తగ్గట్టుగా నిర్వచనాలు ప్రారంభం చేస్తాడు. వాడు ఇప్పుడు గతంలో మనకి 5వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడైనా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చైవ స్వపాకే చ పండితా సమదర్శిన. ఈ మాట చెప్పాడు మనకి. అంటే సమదర్శిత్వం ఉంటుంది మహానుభావులకి, విజ్ఞానం కలిగిన వారికి. దేని యందు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని స్వపాకే. అంటే ఆవును, ఏనుగును, సునకమును, సునక మాంసం తినువానిని, విద్యా వినయ సంపన్నుణ్ణి, బ్రాహ్మణుణ్ణి సమముగా చూచువాడెవడో వాడు పండితుడు. అంటే అదే చెప్పింది ఆయన అక్కడ. అలా చెప్పేటైతే ఆయన ప్రథమ విభక్తిలో చెప్పి ఉండేవాడు ఆయన. విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ గౌ హస్తి స్వపాక సమాహ అని చెప్పి ఉండేవాడు ఆయన. అలా చెప్పలా. విద్యా వినయ సంపన్నే విద్య కలిగిన వాని యందు, బ్రాహ్మణే పేరుకు మాత్రం వాడు బ్రాహ్మణుడు అని చెప్పుకునేవాని యందు, గవి గోవు అని చెప్పే ఒక సాత్విక జంతువునందు, హస్తిని ఏనుగని చెప్పేటువంటి ఒక రాజస జంతువునందును, అర్థాత్ తామస రాజస ప్రవృత్తి కలిగినటువంటి జంతువుల అందు, సునీచ తమో గుణానికి ప్రతీకమైనటువంటి ఒక సునకము నందు, స్వపాకేచ ఆ సునకాన్ని కూడా వండుగు తినేవాని యందు. అందు ఉండేదేదో ఒక దాని గురించి చెప్తున్నాడు ఆయన. అవన్నీ ఒకటిగా చూడమని చెప్పట్లేదు సమదృష్టి అంటే. వాటి యందు ఉండేదేదో, చైతన్యానికి ఆధారమైనటువంటిది ఏదో ఒకటి ఉంది. దాని పేరు ఆత్మ అని అంటాము. దానివల్ల వాటిలో కదలికలు ఏర్పడుతున్నాయి. ఆ ఆత్మకు ఉండేటటువంటి కర్మబంధం చేత వాడికి ఆ రకమైనటువంటి దేహం ఏర్పడింది. అది బ్రాహ్మణ దేహమో, లేకపోతే సునక దేహమో, లేకపోతే ఏనుగు దేహమో, గోదేహమో, ఏదో ఒక రకమైన దేహం ఏర్పడింది. ఆ దేహం పర్మనెంట్ కాదు, అవి పోతాయి. కానీ అది ఏర్పడ్డ లోపలుండే జీవుడు ప్రధానం. ఇన్నిటిలోనూ జీవులు ఉన్నారు. వాళ్ళందరూ సమానమైన వాళ్ళే తప్ప సునకమును, ఏనుగును, ఆవును, మనిషిని సమానము అని ఎవడనంటే ఏమనాలి? వాడిని ఉన్నవాడా లేనివాడా? పైన ఆకృతులలో సమత అనేది ఎప్పుడూ ఉండదు. చాలామంది అడుగుతుంటారండి, నేను మనిషినే, నువ్వు మనిషివే, నేను అలాగే తింటా, నువ్వు అలాగే తింటావు, నేను అట్లాగే తిరుగుతా, నువ్వు అట్లాగే తిరుగు. కాదని ఎవడన్నాడా? కాదని ఎవడంటాడు అలాగా? కానీ మరి నీ ఆకారం నా ఆకారం తేడా ఉందా లేదా? ఆకారాల్లో సమత అనేది ఉంటుందా? ఉండదు. పండిన వాటికి ఉంటుంది. ధాన్యం పండిందనుకోండి, బియ్యపు గింజలు అన్నీ సమానంగా ఉంటాయి. చెట్టుకి మామిడికాయలు కాసాయనుకోండి, అన్నీ సమాన ఆకృతిలో ఉంటాయి. నువ్వేదైనా అచ్చు పోసావనుకో, అన్నీ సమానంగా ఉంటాయి. వస్తువుల్లో సమత అనేటటువంటిది అలా ఉంటుంది తప్ప. కానీ ఈవెన్ అలా ఉండే వాటిలో కూడా ఒక వస్తువుకి మరొక వస్తువుకి తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట కొంత తేడా ఉండి తీరుతుంది. అన్నీ సమానంగా ఉండడం అనేటటువంటిది అసాధ్యం. బాహిరమైనటువంటి ఆకృతులలో సమత అనేది ఎప్పుడూ ఉండదు. సమదృష్టి అనేటటువంటిది ఉండదు. ఆకారాల్లో, వాటి రూపాల్లో, వాటిలో తేడాలు ఉంటాయి. ఆ తేడాలు దేనివల్ల వచ్చాయి అది వేరే విషయం. ఆ తేడాల వల్ల ప్రయోజనం ఏమిటి అనేది కూడా వేరే విషయం. ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు ఎత్తైన వస్తువులు పట్టుకోవడానికి ఉపయోగపడతాడు. ఒకడు సన్నగా ఉంటాడు, మధ్య నుంచి దూరి వెళ్ళడానికి ఉపయోగపడతాడు.
ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. బాహిరమైనటువంటి ఆకృతులలో కానీ రూపాల్లో కానీ సమత దృష్టి అనేటటువంటిది ఉండదు. అక్కడ వైవిధ్యం ఉంటుంది, భేదములు కాదు, వివిధత ఉంటుంది. అక్కడ డైవర్సిటీ అంటాం దాన్ని. ఈ బయోడైవర్సిటీ ఉంటుంది అక్కడ. కుక్కని మనిషిని చూసి ఒకటే అంటే వాడిని ఏమనాలంటే వాడిని, ఏనుగుని పులిని చూసి ఒకటే అంటే వాడిని ఏమనాలంటే వాడిని పిచ్చోడు అంటామండి వాడిని. కనుక బయట ఆకృతుల్లో ఏకత కాదు మనకి శాస్త్రాలు చెప్పేది. అందుకే అక్కడ సప్తమి విభక్తి వాడారు శ్లోకాల్లో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ్ణే గవీ హస్తిని. మరి తెలియాలంటే కాస్త కూస్తో సంస్కృతం తెలుసుకోవాలి. పనికిరాని సంస్కృతము, ఉపయోగము లేని సంస్కృతము, మృత భాష సంస్కృతము అని పిచ్చి కూతలు కూసేవాడికి ఏం తెలుస్తుంది కనుక శాస్త్రం అంటే? శాస్త్రంలో ఉండే విషయం ఏం తెలుస్తుంది కనుక? వాడి జీవితాన్ని గురించి ఏం తెలుస్తుంది కనుక? కొద్దో గొప్ప భాష రావాలి, భాష మీద కొద్దిగా అధికారం కూడా కావాలి. అంటే భాషలో అందు, సప్తమి విభక్తి అంటే అందు, ఆ వస్తువు నందు ఉన్నది, ఈ వస్తువు నందు ఉన్నది, ఇంకొక వస్తువు నందు ఉన్నది. ఇన్నిట్లోనూ అంటే బాగా చదువుకున్నవాడి యందు, లేదు ఒక వర్ణము పేరు చెప్పుకొని బతికేవాడి యందు, ఒక జంతువునందు, లేదు ఒక అధమమైనటువంటి ఒక జంతువునందు కూడా, ఒక క్రిమి కీటకము, దోమ, నల్లి, బల్లి ఏదైనా తీసుకోండి, వీటన్నిటి యందు కూడా ఆ చైతన్యానికి, ఆ ఆకార విశేషం అలా ఏర్పడటానికి కారణం వెనకాతల ఒక ఆత్మ అందులో చేరి ఉండుట. ఎవరు చేర్చారో అని అడగండి, ఎప్పుడు చేర్చారో అడగండి, బికాస్ అది వేరే విషయం కనుక. కానీ కనిపించే ఆకృతికి వెనకాతల ఆధారంగా ఒక ఆత్మ ఉంది కనుక ఈ పైన కనిపించే వస్తువులో కదలికలు మనకి తెలుస్తున్నాయి. రూపం అట్లా ఏర్పడి ఉంది, రూపం నిలబడి ఉంది. ఆ లోపల ఉండేదానికి ఆత్మ అని పేరు. ఇవి అనేకము ప్రతి దేహంలోనూ ఉన్నాయి కనుక ఆత్మలు అనేకం. కానీ అవన్నీ జ్ఞానాకారమైనవి. ఈ విషయాన్ని చెప్పాడు గతంలో మనకి 29 నుంచి 31వ శ్లోకం దాకా 4 శ్లోకాల్లో చెప్పాడు ఈ విషయాన్ని. ఏమని? ఆత్మలని జ్ఞానాకారం కలిగినవి. ఆత్మలంటికి ఈ పై కనిపించేటటువంటి రంగులు, రూపాలు, వాసనలు, వాటి రుచులు, స్పర్శలు అంటవు. ఇవన్నీ పైనుండే శరీరానికి ఏర్పడ్డవి, వీటికంటే అది విలక్షణము. ఇవన్నీ మారేవి, పోయేవి. కానీ అది లోపల నశించనిది, మార్పు చెందనిది, ఏకమైనది, అది జ్ఞానం కలిగినది, అనుకూల ప్రవృత్తి కలిగినటువంటిది. ఎప్పుడు కూడా తన ఉనికిని చెప్పడానికి మరొకటి అవసరం లేనిది. ఆత్మ అది ఉంది అంటే అది ఉందని మరొకటి చెప్పాల్సిన అవసరం లేదండి. నేను బయటవాడికి కనిపించేది కాదు అది. ఇప్పుడు మనం అంటే అక్కడ చూసి ఈ గదిలో బలానా మూల బలానా వస్తువు ఉన్నది మనం చెప్పచ్చు, అది కనిపిస్తుంది కనుక. కానీ ఆత్మ అట్లా కనిపించేది కాదు. ప్రాకృత వస్తువుల్లాగా అది స్వయం ప్రకాశకం. తనంతట తానున్నప్పుడు తన ఉనికిని గురించి మరొకడోడు చెప్పాల్సిన అవసరం దానికి లేదు. నేనున్నానంటే నేనున్నాను నాకే తెలుసు, నాకు ఇంకోటి చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. కనుక తన ఉనికికి తానే ఆధారము. మరి వీళ్ళకి ఏ రకమైనటువంటి దోషము అంటదు వాడికి. దేహాల్లో ఉన్న దేహగతోపి దైహికై న స్పృశ్యతే. వాడు దేహాల్లో ఉన్నప్పటికీ కూడా దేహగతమైనటువంటి మార్పులకి లొంగని వాడు. ఇది మనందరికి కూడా తెలుసు. మనకి పుట్టగానే మనం నేను అంటాం కదండి. పెరుగుతున్నా నేను అంటాను. ముసలివాళ్ళం అవుతున్నా నేను అంటాం కదా. నేనులో మార్పు ఉండదు, కానీ నేను ఉన్న స్థానంలో మార్పు వస్తుంది. చిన్నపిల్లవాడు అనుకున్నప్పుడు ఇంత శరీరం ఉంది, ఒకనాడు ఇంత శరీరమైంది, తర్వాత క్రమంగా మళ్ళీ క్షీణించింది, ఇప్పుడు మళ్ళీ వార్ధకంతో ముసలిదైంది. పైనుండే ఆకృతుల్లో మార్పులు వచ్చాయి, కానీ
ఆ లోపల నేనులో మార్పు రాలేదు. వాడున్నట్టు ఇంకొకడెవడు చెప్పక్కర్లేదు. ఎస్, నిద్రపోతున్నా నాకు హాయిగా అనిపించింది, మెలకువగాను చూస్తున్నా నాకు హాయిగా ఉంది. వాడు ఉన్నప్పుడు వాడే చెప్పుకుంటాడు. వాడి కోసం ఇంకొకడెవడో వాడికి టార్చ్ వేసి చూపించాల్సిన అవసరం లేదు. శరీరం అలా ప్రకాశించేది కాదు, దీనికి ఎవడో టార్చ్ వేస్తే తప్ప ఇది ఉంది అనే ఆకారం తెలియనిది. కనుక ఇది జడ పదార్థం. వాడు అజడము, ఇది అచేతనము. వాడు చైతన్య ఆశ్రయము. వాడు చైతన్యం అనేది కలిగిన వాడు. ఇది తెలివి లేదు, వాడికి తెలివి ఉంది. ఇది స్థూలము, వాడు సూక్ష్మము. ఇది కొన్నిటి కలయిక, వాడు ఏక అవయవి. వాడు ఒకటే. రెండు కలిస్తే వాడు ఏర్పడలా. కానీ శరీరం అనేటటువంటిది పంచభూతముల యొక్క కలయికతో ఏర్పడ్డది. కనుక ఇది మార్పుకి ఆధారం. వాడిలో మార్పులు అనేటటువంటి ఆకృతిలో ఉండవు. సో ఇవన్నీ మనకి తెలియాలి. సో వాడు ఇలాంటి దోషములు లేనివాడు కనుక జ్ఞానాకారమైన వాడు, దోషములకి దూరమైన వాడు, భగవంతుని వలె స్వప్రకాశము కలిగినటువంటి వాడు, అండ్ అందరిలోనూ సమానంగా ఉండేవాడు. ఇది వాడు కలగాల్సినటువంటి సమదృష్టి అని చెప్పాడు ఆయన. ఆత్మ గురించి నీకు తెలియాల్సింది ఇదిరా. ఇలా తెలిసినప్పుడు నువ్వు ప్రకృతితోటి ప్రపంచంతో కలిసి బతకగలుగుతావు. ప్రపంచం కోసం బతకగలుగుతావు. ప్రపంచాన్ని సుఖపెడుతూ బతకగలుగుతావు. ఏడిపించి బతకడం కాదు కావాల్సింది, ఏడుస్తూ బతకడం కూడా కాదు కావాల్సింది. నువ్వు సుఖపడుతూ ప్రపంచాన్ని సుఖపెడుతూ బతకాల్సి ఉంటుంది. ఇది మనకి తెలియాల్సింది. ఇది సమతా దృష్టి అని మనం అనుకుంటున్నాం. ఈ సమతా దృష్టిని నువ్వు సాధించడం కోసమని, ఇలాంటి ఆత్మ అన్నిట్లోనూ సమానంగా ఉంటుంది అని మనకి తెలియడం కోసమని నువ్వు చేయాల్సింది వశ్యాత్మన యతత. మనస్సుని మొట్టమొదటి కంట్రోల్లో పెట్టుకో. తగినటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయి. కర్మానుష్ఠానాన్ని ఏ సందర్భంలోనూ మానకు. మళ్ళీ కర్మానుష్ఠానం అంటే మళ్ళీ అదేదో కూర్చుని జపం చేయడమో, లేకపోతే ప్రాణాయామాలు చేయడమో, లేకపోతే పూజా పునస్కారాలు చేయడమో అని అనుకుంటావేమో. ఏ పర్పస్ కోసం నీకు ఈ దేహం లభించిందో ఆ పర్పస్కి దాన్ని వాడటము, లేదు ఏది చేసే అభ్యాసాన్ని అది పొందిందో ఆ అభ్యాసాన్ని నువ్వు సవ్యంగా 10 మందికి తగినట్లుగా, ఒకళ్ళకి బాధకం కాకుండా నువ్వు దాన్ని వినియోగించడము, పని చేయుట. కర్మయోగము అని అన్నాం దాన్ని, కర్మానుష్ఠానము అని అన్నాం దానినే. దానికి తగ్గట్టుగా సాధన చేయాలి. ఈ సాధన చేయడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదు మనకి. శక్య అవాప్తుం శక్య, ఇది ఏదో ఒకనాడే తప్పకుండా నీకు లభిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు 36వ శ్లోకంలో. కానీ ఎంతకాలము అనేది ఆయన చెప్పలా. ఎంతకాలం అనేది నీ సాధనని బట్టి ఉంటుంది. ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళకి చూడండి, ఇదివరకు 1 ఏడాది చదివితేనే నెక్స్ట్ కోర్స్కి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు అని చెప్పేవారు. ఇప్పుడు మంచి సౌకర్యం కలిగించారు. ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ పెట్టారు. అందుకో ఇన్ని లెసన్స్ ఉంటాయి, ఇది ఫస్ట్ సెమిస్టర్, ఇన్ని లెసన్స్ సెకండ్, ఇన్ని లెసన్స్ థర్డ్, ఇన్ని లెసన్స్ ఉంటే ఫోర్త్ సెమిస్టర్. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఫస్ట్ సెమిస్టర్ 4 రోజుల్లో ఫినిష్ చేస్తానండి, డూ ఇట్. లేదు సెకండ్ సెమిస్టర్ నాకు 3 నెలల టైం కావాలండి, నో ప్రాబ్లం. ఏడాది కావాలి, డూ ఇట్, నో ప్రాబ్లం. లేదండి నేను ఇంకో 15 రోజుల్లోనే కూడా ఫినిష్ చేస్తాను, వండర్ఫుల్. థర్డ్ సెమిస్టర్ ఇంకో 10 రోజుల్లోనే పూర్తి చేస్తానండి, దట్స్ గ్రేట్. లాస్ట్ సెమిస్టర్ నేను రేపే రాసేస్తానండి, ఫైన్, డూ ఇట్. కాదంటలేదు. ఇప్పుడు నువ్వు పెట్టే సాధనాన్ని బట్టి ఉంటుంది, నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. దాన్ని సాధించే విషయంలో నువ్వు ఎంత కష్టపడతావు, ఎంత దృష్టి పెడతావు, ఎంత ఏకాగ్రంగా ఉంటావు దాని యందు, దాన్ని నువ్వు సాధించడానికి చేసేటటువంటి సాధన ఉందే, ఈ సాధన సవ్యంగా సాగి దాన్ని కనుక నువ్వు చేయగలిగితే శక్య అవాప్తం. నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని, సమతా దృష్టిని, సమభావనని నువ్వు వెంటనే పొందొచ్చు. కనుక అది క్లేశం కాదయ్యా. ప్రయత్నం నేను చేయనండి,
నా ఇష్టం నా మనసు ఒప్పుకోవట్లేదండి, మానే. ఒప్పుకోకపోతే నష్టం నీకు. నువ్వు ఎంతకాలం మనసును ఒప్పించడానికి నువ్వు కృషి చేయాలో అంతకాలం నువ్వు చేస్తూనే కూర్చోవలసింది. నువ్వు ఎంత కృషి చేసినా నీ మనసుని ఒప్పుకోవట్లేదంటే లాభం లేదు.